మాధవ్, ఈ అలేఖ్య లాయర్ దాకా వెళ్ళింది. ఎప్పటికప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తున్నామో, సుహాసిని గురించి ఏం ఆలోచిస్తున్నామా, ఇవన్నీ కూడా కనిపెట్టడం కోసం ఒక గూఢచార వ్యవస్థని ఏర్పాటు చేసుకుంది. లేదు మాధవ్, ఈ విషయం గురించి మనం ఖచ్చితంగా అలేఖ్యతో మాట్లాడాలి. అలేఖ్యతోటి మనం ఏం మాట్లాడతాం భూమి? మనం మాట్లాడాల్సింది ఏదైనా ఉందంటే సుహాసినితో మాట్లాడాలి. కానీ మనం ఆ విషయంలో తప్పు చేసామన్న ఫీలింగ్ మన గొంతులు నొక్కేస్తుంది భూమి. తనకి మనం ఏమాత్రం సపోర్ట్గా లేం కాబట్టి మాట్లాడేందుకు మనం 4 అడుగులు వెనక్కేస్తున్నాం. సుహాసిని కలవడానికి ఇదే చివరి అవకాశం. సుహాసిని ఎక్కడికి వెళ్తుంది, ఏ దేశానికి వెళ్తుంది? వెంటనే నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదు మాధవ్, నేను మొదట్లో అలేఖ్య విషయంలో కొంచెం ఫీల్ అయిన మాట నిజమే. నా మనసుతో ఆలోచిస్తే ఇప్పుడు అనిపిస్తుంది మనం ఆలోచించాల్సింది అలేఖ్య గురించి కాదు, సుహాసిని గురించని. అలేఖ్య ఒక్క క్షణమైనా బావగారి గురించి ఆలోచించిందా? పోనీ బావగారి గురించి పక్కన పెట్టు. అరే, పెద్దవాళ్ళు అత్తమావలకు కూడా నరకం చూపిస్తుంది కదా. అందుకే అలేఖ్య విషయంలో మనం ఏ తప్పు చేయలేదు మాధవ్. సుహాసిని గురించి ఆలోచించడమే కరెక్ట్. నిజం చెప్పాలంటే సుహాసిని బావగారు ప్రేమించుకున్నారు. సుహాసిని మనం ప్రేమించుకున్నాం. మన ప్రేమని చాలా కాలం సీక్రెట్గా ఉంచుకున్నాం. పెళ్లి చేసుకునే టైంకి పరిస్థితులు ఎదురు తిరిగాయి. మనం విడిపోవాల్సి వచ్చింది. ఒకరికొకరు దూరం అయిపోయాం. ఇన్నేళ్లకు మళ్ళీ కలుసుకున్నాం. అసలు మళ్ళీ నువ్వు నా కంట ఎందుకు పడ్డావు? ఇలా వెళ్ళిపోవడానికా, విడిపోవడానికా? బావగారిది సుహాసినిది నిజమైన ప్రేమ మాధవ్. వాళ్ల ప్రేమ వల్ల ఎవ్వరికీ హాని జరగలేదు. అదేంటి భూమి అలా అంటావు? వాళ్ళు ప్రేమించుకున్న మాట నిజమే, కానీ అన్నయ్య అలేఖ్యని చేసుకున్నాడు కదా. మన అలేఖ్యకి అన్యాయం చేసినట్టే కదా. మనం మనసు చంపుకోకుండా మాట్లాడితే ఇదే నిజం భూమి. ఈ రోజులు ఎలా ఉన్నాయో తెలుసు కదా మాధవ్. బావగారు నాకు అలేఖ్య అంటే ఇష్టం లేదు అని చెప్పి డివోర్స్ ఇచ్చేస్తే బావగారు సుహాసిని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆయన పడుతున్న టార్చర్కి ఆయన ఆ విధంగా చేయొచ్చు. కానీ బావగారు ఆ పని చేయలేదు కదా. ఎప్పుడు చెయ్యరు కూడా. ఇంకో రకంగా సుహాసిని గురించి ఆలోచిస్తే బావగారిని సుహాసిని నిలదీయొచ్చు. నీ వల్ల నేనొక బిడ్డకి తల్లినయ్యాను, నువ్వు ఖచ్చితంగా అందరి ముందు నా మెళ్ళో తాళి కట్టాలి అని సుహాసిని డిమాండ్ చేస్తే అప్పుడుంటుంది ఈ అలేఖ్యకి. అప్పుడు కనపడతాయి తనకి చుక్కలు. కానీ సుహాసిని కూడా అలా నిలదీయలేదు కదా. బావగారు సుహాసిని అంత లోతుగా ఆలోచిస్తుంటే అలేఖ్య ఏం చేస్తుంది మాధవ్? కోడుగుడ్డికి ఈకలు పీకినట్టు ఎక్కడెక్కడ సుహాసిని గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా, తన బిడ్డకి తండ్రి ఎవరు, తన భర్త ఎవరు, ఇలా అన్ని వివరాలు తెలుసుకుంటుంది. ఇవన్నీ తెలుసుకుని తను ఏం సాధిస్తుంది? బావగారిని సుహాసినిని కలపడం కోసం మనం ఎన్నో నిందలు పడ్డాం. ఊళ్ళో వాళ్లు చులకనగా చూస్తే భరించాం. మీ అక్క దగ్గర నువ్వు కూడా మాట పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అలేఖ్య ఏం చేసింది? అందుకే మాధవ్, నాలో అలేఖ్య విషయంలో నేనేమీ తప్పు చేయలేదు అనే ఫీలింగ్ నాకుంది. మనం చేసే పని కరెక్ట్ అని ఏదో ఒకరోజు అలేఖ్యనే గుర్తిస్తుంది. అదంతా తన తలరాత, మనం మార్చలేం. ఫస్ట్ అయితే లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కలుద్దాం. బావగారికి మనం ఏం సమాధానం చెప్పలేనప్పుడు లాయర్ గారిని కలిస్తేనే పరిష్కారం దొరుకుతుంది.